సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని పురాతన మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి మాతకు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు చాడానంద బాలశర్మ మాట్లాడుతూ వారాహి మాత కరుణా కటాక్షలతో అందరూ బాగుండాలని, వారాహి మాత నవరాత్రి పూజలలో భాగంగా శుక్రవారం 2వ రోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని, నవరాత్రులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారాహి మాతను పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని, ముఖ్యంగా భూతగాదాలు, శత్రుబాధలు, రుణ బాధలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయని, గజ్వేల్ మహంకాళి అమ్మవారి ఆలయంలో కొలువైన వారాహి మాతను గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రులు కావాలని కోరారు. నిన్నటి నుండి మన మహంకాళి దేవాలయంలో వారాహి నవరాత్రుల ప్రారంభం జరిగింది. వారాహి నవరాత్రులు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఉదయం పూజ, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక మంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు. పూజలో వారాహి దేవిని స్మరించినట్టయితే శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి, భూ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. క్లిష్టమైనటువంటి ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్య కనుక ఉంటే, తీరనటువంటి సమస్య కనుక ఉన్నట్టయితే ఆ వారాహీదేవిని స్మరించినట్టయితే అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ఆ వారాహీదేవి వరమిచ్చింది. ఎవరైతే నన్ను ఈ ఆషాఢ మాసంలో 9 రోజులు స్తుతిస్తారో, ప్రార్థిస్తారో వాళ్ళకి కష్టాలు లేకుండా చేస్తాను అని అమ్మవారు చెప్పింది. కాబట్టి ఆ అమ్మవారు ఆజ్ఞ ప్రకారం ఈ 9 రోజులు కూడా వారాహీదేవిని పూజించుకోవడం జరుగుతుంది. మళ్ళీ శుక్రవారం వరకు ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి. శనివారం నాడు చండీ హోమం ఉంటుంది, ఆదివారం నాడు బోనాల కార్యక్రమం